अल्पविराम, अर्धविराम, उपविराम, पूर्णविराम, प्रश्नवाचक चिन्ह, విస్మయాది బోధక చిహ్నం. ఏదైనా వక్త కానీ ఎవరైనా డైలాగ్ మాట్లాడినప్పుడు ఆ డైలాగ్ కి ఇన్వర్టెడ్ కామర్స్ పెడతారు. ఆ ఇన్వర్టెడ్ కామర్స్ పెట్టడాన్ని ఇప్పుడు నేను గాడిద చెవులతో పోలుస్తున్నాను. ఏం ఉద్ధరించడానికి అవతరించావురా గాడిద, ఏమన్నానండి? ఏం ఉద్ధరించడానికి అవతరించావురా గాడిద. ఒక సెంటెన్స్ పైన ఇలా రెండు 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 ఇన్వర్టెడ్ కామర్స్ గనక ఉంటే ఉద్ధరణ్, ఏం ఉద్ధరించడానికి అవతరించావురా గాడిద, అవతరణ చిహ్న, ఉద్ధరణ చిహ్న, అవతరణ చిహ్న. Hi, my dear students and respected teachers. ఈ రోజు 2026-27 10th క్లాస్లో న్యూగా యాడ్ అయినటువంటి వ్యాకరణం ఏదైతే టాపిక్ ఉందో విరామ్ చిహ్న, పంక్చువేషన్ ఏవైతే ఉన్నాయో వాటిని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక మార్క్ అనేది పక్కాగా మీకు వచ్చేస్తుంది. ఇంకా డౌటే లేకుండా ఈ ఒక్క మార్క్, ఈ ఒక్క వీడియో చూడడం ద్వారా మీరు ఒక మార్క్ని ఈజీగా సంపాదించుకుంటారు. మీరు చదవాల్సిన పని లేదు, కేవలం ఈ ఒక్క వీడియో చూడండి, 1 మార్క్ మీరు గెయిన్ చేస్తారు. ఇక్కడ గమనించినట్లయితే విరామ్ చిహ్న, పంక్చుయేషన్, ఈ విరామ్ చిహ్నాలు ఎందుకు ఉపయోగపడతాయి? విరామ్ అంటే ఏంటి? విరామ్ అంటే రుక్నా, ఆగుట, టహర్నా, ఆగడం. చిహ్న అంటే సంకేత్, నిషాన్. చిహ్న అంటే ఏంటి? సంకేత్, నిషాన్. రాసేటప్పుడు కానీ మాట్లాడేటప్పుడు కానీ వరుసగా మాట్లాడకూడదు, కంటిన్యూస్ గా మాట్లాడకూడదు. మధ్య మధ్యలో ఆగాలి, ఆగకపోతే దాని మీనింగ్ మారిపోతుంది. అలా ఆగడానికి ఉపయోగపడేటువంటి చిహ్నాలనే విరామ్ చిహ్న అంటారు. కామతా ప్రసాద్ గురువు గారు ఎన్ని విరామ చిహ్నాలు సూచించారు మనకంటే? ఒక 20 విరామ చిహ్నాలు సూచించారు. భయపడబాగండి, 20 నేర్చుకోవాల్సిన అవసరం లేదు. మినిమంగా మీరు 12, స్లో లెర్నర్స్ అయితే 12 నేర్చుకోండి. లేదు నేను బాగా చదవగలనుకుంటే 20 నేర్చేసుకోండి. ఈ వీడియో చూస్తే చాలు మీరు 1 మార్క్ తెచ్చుకుంటారు, నాది గ్యారెంటీ. చూడండి, ఇక్కడ సెంటెన్స్ చూసినట్లయితే రోకో మత్ జానేదో, రోకో ఆపండి, మత్ జానేదో పోనివద్దు అన్నాడు. ఇప్పుడు ఇక్కడ కామా ఉందండి, అల్ప విరామం ఉంది. అది గనక తీసేస్తే ఏమైంది చూడండి, అది మారితే, ప్లేస్ మారితే రోకోమత్, ఆపవద్దు, పోనివ్వండి అంటే యాక్సిడెంట్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ట్రైన్ వస్తుందండి, ట్రైన్ దగ్గర దీని మీనింగ్ ఏంటి? రోకో, ఆపండి, మత్ జానేదో, పోనివద్దు అని. ట్రైన్ వస్తుంది, వెళ్ళనివద్దు అని. కానీ మనం కామా లేకుండా మాట్లాడామనుకోండి, అల్ప విరామం మీకుండా మనం మాట్లాడితే ఏమవుతుంది? రోకో మత్, ఆపవద్దు, ముందుకు పోనివ్వండి, జానేదో, పోనివ్వండి, మారిపోతుంది. సో మీనింగ్ కూడా మారిపోతుంది. కాబట్టి ఈ విరామ చిహ్నాలని చాలా అవసరం. వాటిని ఎలా గుర్తుపెట్టుకోవాలి? 10th క్లాస్ వాళ్ళకి కొత్తగా వచ్చినటువంటి మోడల్ పేపర్లో 7th క్వశ్చన్లో ఈ గాని ఈ గాని ఈ రెండిట్లో ఏదైనా ఇవ్వచ్చండి. ఈ రెండిట్లో ఏదైనా ఒక చోట ఈ ప్రశ్న రావడం జరుగుతుంది. ఎలా ఇస్తాడు, మనం ఎలా మార్క్ గెయిన్ చేయొచ్చో చూడండి. ముందుగా వాడు ఒక అపఠిత గద్యాంశం ఇస్తాడు, అంటే మనకు తెలియనటువంటి ఒక ప్యాసేజ్ ఇవ్వడం జరుగుతుంది. ఆ ప్యాసేజ్ లో కొన్ని విరామ చిహ్నాలు ఉంటాయి. ఆ విరామ చిహ్నాల్లో వాడికి ఇష్టం వచ్చింది ఒకదాన్ని తీసుకొని చూడండి. ఇక్కడ అడుగుతున్నాడు, అనుచ్ఛేద్ మే దియా గయా చిహ్న, ఇలా ఇచ్చాడండి. సూచిత్ కిసే సూచిత్ కర్తా హై అన్నాడు. పూర్ణ విరామ, ఉద్ధరణ చిహ్న, యోజక అనేటువంటిది. సో ఉద్ధరణ చిహ్న అనేది రైట్ ఆన్సర్. సో ఈ విషయం మీకు తెలియాలి, తెలిస్తే 1 మార్క్. సో ఇది రాస్తే మీరు 1 మార్క్. ఇంకా ఈ పారాగ్రాఫ్ లో ఏముంటాయండి? మొదట ఒక క్వశ్చన్ ఉంటుంది, 2 మార్క్స్. తర్వాత సహీ క్రమం, ఒక సెంటెన్స్ ఇచ్చి ఆ సెంటెన్స్ జంబ్లింగ్ చేసి ఇస్తారంటే కరెక్ట్ సెంటెన్స్ ఏదో గద్దె బాగా అక్కడ ఇచ్చినటువంటి అనుచ్ఛేదం చూసి మీరు క్యాచ్ చేయడం, అది ఈజీ అనండి. అలాగే ప్రశ్నవాచక, ఇది కూడా మీరు త్వరలో నేను ఒక వీడియో చేస్తాను దీనికి సంబంధించి కూడా. సో ఇప్పుడు మనం చేయబోతున్నటువంటి వీడియో ఈ 1 మార్క్ సంబంధించండి. ఆ 1 మార్క్ విరామ చిహ్నం. మరి ఆ 20ని ఎలా గుర్తుపెట్టుకోవాలి? ట్రిక్స్ ఏమైనా ఉన్నాయా? రెహమాన్ సార్ స్టైల్లో ఎలా చెప్తారు? మీరు కనుక తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు, పూర్తిగా చూడండి. చాలా మంది విద్యార్థులు, ఉపాధ్యాయులు నన్ను అభినందిస్తూ మంచి మంచి కామెంట్స్ చేస్తున్నారు. నా రిక్వెస్ట్ ఏంటంటే ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ పెరిగితే నాకు ప్రేరణగా ఉంటుంది, నేను మరిన్ని వీడియోలు చేయడానికి ఉత్సాహం కలుగుతుంది. సో మీరందరూ కూడా ఎక్కువ మంది షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ, ఇప్పటిదాకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ట్రిక్స్ ద్వారా చెప్పి మీకు ఈజీగా అర్థమయ్యేటట్టు చేయడం మన స్టైల్. నచ్చితే ఖచ్చితంగా ఈ వీడియోని చివరిదాకా చూడండి. అల్ప విరామ్, అల్ప, అర్ధ, ఉపవిరామ్, పూర్ణ విరామ్, లేదా అపూర్ణని కూడా అంటారండి. దీన్ని ఉపవిరామ్ని అపూర్ణని కూడా అంటారు, లేదా పూర్ణ విరామ్. ఈ 4 ఒక సెట్ అండి. ఈ 4ని మనం జాగ్రత్త చూద్దాం. ఈ 4 ఏంటంటే అల్ప విరామ్ అంటే కొద్దిగా ఆగడం, అప్పుడే కాస్త జస్ట్ అలా ఆగడాన్ని. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను ఇప్పుడు కొద్దిగా ఆగుతున్నా, ఇది అల్ప. అదే అర్ధ, ఇంకాస్త ఆగుతున్నా. అదే ఉప, ఇంకాస్త ఎక్కువసేపు ఆగితే ఉప అండి. పూర్తిగా ఆగితే పూర్ణ విరామ్.
పూర్తిగా అయితే పూర్ణ విరామ్. మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను చూడండి. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఒక 25% ఆగింది అనుకోండి. మీరు కార్ వేసుకెళ్తున్నారు, ఒక 25% ఆపారు, స్లో చేశారు. ఈ 25% ఆపారు కాబట్టి ఇది అల్ప విరామ్. ఇది ఏంటంటే అల్ప విరామ్. దాని సింబాలిక్ కామా. అదే హాఫ్ ఆపారు, మీ ఎదురు ఏదో బండి వెహికల్ వచ్చింది, హాఫ్ ఆపాల్సి వచ్చింది, సో హాఫ్ ఆపారు, అదేంటండి అర్ధ విరామ్. అదేంటండి అర్ధ విరామ్. దీని సింబల్ చూడండి. ముందు ఒక వెహికల్ ఉంది అనుకోండి, ముందు ఇక్కడ ఒక వెహికల్ ఉంది కాబట్టి మీరు ఇది టర్నింగ్, ఈ రోడ్ టర్నింగ్ లో మీరు కార్ వేసుకెళ్తున్నారు, కొంచెం స్లో చేశారు టర్నింగ్ ఉందని, అది అల్ప విరామ్. ఇక్కడ మీ ఎదురుగా ఒక వెహికల్ వచ్చింది అడ్డుగా, సో మీరు కాస్త స్లో అయ్యారు, దాని అర్ధ విరామ్. దాని ఏమంటే అర్ధ విరామ్. ఇంకా ఉపవిరామ్ అండి. ఉపవిరామ్ అంటే మీ వెహికల్ ఆగింది, ఎదుటి వాని వెహికల్ కూడా ఆగింది, సో అప్పుడు మనం ఇక్కడ వెహికల్ ఆపాం, ఇక్కడ వెహికల్ ఆపాం, ఇదేమవుతుందంటే ఉపవిరామ్. అలా కాదు, టోల్ గేట్, అసలు గేట్ వేసేసాడు, సో టోల్ గేట్ వేసాడు కాబట్టి పూర్ణ విరామ్, ఫుల్ స్టాప్. సింపుల్ అండి. మళ్ళీ ఇంకోసారి చెప్పనండి. మరి నేను కొంచెం ఆగాను, కొంచెం కర్వ్లో స్లో చేసుకున్నాను, ఆ కార్ తీసుకెళ్తున్నాను, కర్వ్ వచ్చింది కాబట్టి కొంచెం స్లో అయ్యాను, అది అల్ప విరామ్. ఇంకాస్త స్లో అయ్యాను, ముందు వెహికల్ కనబడింది, ఇంకాస్త స్లో అయ్యాను, బ్రేక్ కొట్టాను, ఇది అర్ధ విరామ్. అతను స్లోగా వెళ్తున్నాడు, ఆగినట్టే, దాదాపుగా నేను కూడా ఆగినట్టే, ఇది ఉపవిరామ్. అలా కాదు, అసలు టోల్ గేట్ వేసాడు, పూర్తిగా ఆగాను, పూర్తిగా ఆగితే అది పూర్ణ విరామ్. సో చెప్పండి, అల్ప విరామ్, అర్ధ విరామ్, ఉపవిరామ్, పూర్ణ విరామ్. ఈ 4 కూడా మీరు జాగ్రత్తగా నేర్చుకోవచ్చు ఈజీగా మై డియర్ స్టూడెంట్స్. తర్వాత ప్రశ్నవాచక్ చిహ్నం. ప్రశ్నవాచక్ని క్వశ్చన్ మార్క్ అంటాం. ఇక్కడ చూడండి, అల్ప విరామ్ని కామా అంటాం, అర్ధ విరామ్ని సెమీకోలన్ అంటాం, ఉపవిరామ్ని కాలం అంటాం, పూర్ణ విరామ్ని ఫుల్ స్టాప్ అంటాం. సో ఇప్పుడు ప్రశ్నవాచక్ చిహ్నం, ఏదైనా వాక్యంలో చివర క్వశ్చన్ మార్క్ కనబడితే అది ప్రశ్నవాచక్ చిహ్నే. సో ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఉంది చూడండి. సో క్వశ్చన్ మార్క్ కనబడితే హామిద్ క్యా లాయా, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, హామిద్ క్యా లాయా, ఇక్కడ మన క్వశ్చన్ మార్క్ ఉంది కాబట్టి ఇప్పుడు మీకు ఇలా సెంటెన్స్ ఇస్తాడండి, 3 ఆప్షన్లు ఇస్తాడు, 3 మీరు ప్రశ్నవాచక్ అనేది సెలెక్ట్ చేసుకుంటే 1 మార్క్ వస్తుంది. ఇక్కడ చూడండి, అల్ప విరామ్కి హామిద్ కామా మోహసిన్ కామా, ఇలా మనం కొంచెం ఆగా. అదే అర్ధ విరామ్ చూడండి, హావో ఖావో. ఉపవిరామ్ చూడండి, సాకేత్, ఒక టైటిల్ ఇస్తాడండి, ఆ టైటిల్ కి ఏదన్నా సబ్ టైటిల్ ఉంటే ఇలాంటి సమయంలో మధ్యలో ఏమొస్తుందండి, ఉపవిరామ్ వస్తుంది. అలాగే ఒక సెంటెన్స్ కంప్లీట్ గా మాట్లాడితే దాని తర్వాత చివరిలో వచ్చేది పూర్ణ విరామ్. సెంటెన్స్ లాస్ట్ లో వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, పూర్ణ విరామ్ ఫుల్ స్టాప్ లాస్ట్ లో వచ్చింది, అలాగే ప్రశ్నవాచక చిహ్నం కూడా లాస్ట్ లో వచ్చింది. ఇంకా 6వది విస్మయాది బోధక చిహ్నం. విస్మయాది బోధక చిహ్నం అంటే మార్క్ ఆఫ్ ఎక్స్క్లమేషన్ అంటే మనకి ఆశ్చర్యాన్ని తెలియజేయడం, ఆశ్చర్యాది బోధక అని కూడా అంటాం మనం దీన్ని. ఆశ్చర్యాన్ని తెలియజేయడం, అరే తుమ్ పాస్ హో గయే. ఇది చూడండి, ఇక్కడ ఒక గీత వచ్చి దాని కింద చుక్కుంది, ఆశ్చర్యాన్ని తెలియజేస్తూ. ఇంతవరకు మీరు ఎక్కడ యూట్యూబ్ లో కూడా చూసి ఉంటారండి, ఎందుకంటే ఇది నేను క్రియేట్ చేశాను కాబట్టి. సో ఇక్కడ మొదటిగా కొంచెం ఆగానండి, నేను కొంచెం ఆగాను, ఏమంటారండి అల్ప విరామం. ఇంకాస్త ఆగాను, ఇంకాస్త దూరం వెళ్ళి ఆగాను, ఇంకాస్త ఎక్కువసేపు ఆగాను, అర్ధ విరామం. ఇంకాస్త దూరం వెళ్ళి ఆగాను, ఉపవిరామం. పూర్తిగా ఆగాను, పూర్ణ విరామం. అలాగే ఎక్కడికి వెళ్ళావు, ఏం చేస్తున్నావు, ఎలా ఉన్నావు, ఇలా క్వశ్చన్స్ వేసాము, ఏ చిహ్నం అండి, ప్రశ్నవాచక చిహ్నం. అలా కాకుండా వావ్ అరే అని ఆశ్చర్యాన్ని తెలియజేస్తూ ఇలా చేసాం, ఇలా ఒక గీత వచ్చి ఒక చుక్క వచ్చింది, అప్పుడు ఇది విస్మయాది బోధక చిహ్నం. ఇదేంటి, విస్మయాది బోధక చిహ్నం. మళ్ళీ ఇంకోసారి చెప్పనా, చూడండి, అల్ప విరామ్, అర్ధ విరామ్, ఉపవిరామ్, పూర్ణ విరామ్. ప్రశ్నవాచక చిహ్నం, విస్మయాది బోధక చిహ్నం. వచ్చిందా? 7th వన్ అండి, ఉద్ధరణ అవతరణ చిహ్నం. ఒకవేళ 2 గీతలు ఉన్న ఉద్ధరణ కానీ, సింగిల్ గీత ఉన్న అవతరణ కానీ, ఈ 2 ఉన్న ఏదైనా ఉద్ధరణ అవతరణలో మీరు జాగ్రత్తగా ఉండండి. కొన్ని చోట్ల అవతరణ అని చెప్పి ఇలా ఇస్తారండి, ఒక గీత ఉంటే అవతరణ అని, 2 గీతలు ఉంటే ఉద్ధరణ అని ఇస్తారు, మీకు ఉద్ధరణ చిహ్నాన్ని ఇస్తారండి.
మాక్సిమం ఎగ్జామ్ లో ఉద్ధరణ చిహ్నాన్ని ఇస్తారు. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవచ్చు? చాలా ఈజీ. ఏం ఉద్ధరించడానికి అవతరించేవరా గాడిద. ఇప్పుడు మన గాడిదకి చెవులు ఉంటాయి కదండి, ఇట్లా రెండు చెవులు. ఎవరైనా డైలాగ్ మాట్లాడినప్పుడు, ఏదైనా వక్త గానీ ఎవరైనా డైలాగ్ మాట్లాడినప్పుడు ఆ డైలాగ్ కి ఇన్వర్టెడ్ కామాస్ పెడతారు. ఆ ఇన్వర్టెడ్ కామాస్ పెట్టడాన్ని ఇప్పుడు నేను గాడిద చెవులతో పోలుస్తున్నాను. ఏం ఉద్ధరించడానికి అవతరించేవరా గాడిద. ఏమన్నానండి? ఏం ఉద్ధరించడానికి అవతరించేవరా గాడిద. ఒక సెంటెన్స్ పైన ఇలా రెండు 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 ఇన్వర్టెడ్ కామాస్ గనక ఉంటే ఉద్ధరణ్. ఏం ఉద్ధరించడానికి అవతరించావురా గాడిద. అవతరణ్ చిహ్న, ఉద్ధరణ్ చిహ్న, అవతరణ్ చిహ్న. ఏం ఉద్ధరించడానికి అవతరించావురా గాడిద. ఉద్ధరణ్ చిహ్న, ఉద్ధరణ్ చిహ్న. చూడండి ఇక్కడ, ఉద్ధరణ్ చిహ్న, అవతరణ్ చిహ్న. ఉద్ధరించడానికి, అవతరించడానికి, ఆ రెండు పదాలు గుర్తుపెట్టుకున్నారు. ఏం ఉద్ధరించడానికి అవతరించావురా గాడిద. గాడిద యొక్క చెవులు ఎలా ఉంటాయి? ఆ విధంగా గనక ఇన్వర్టెడ్ కామాస్ రెండు ఉంటే ఉద్ధరణ చిహ్న. అవతరించావు, అవతరణ చిహ్న. సింగిల్ ఉన్నా కూడా మీరు అవతరణ చిహ్న అని చెప్పొచ్చు. నెక్స్ట్ కోష్టక్. కోష్టక్, కోష్టక్ అంటే బ్రాకెట్స్ అండి. బ్రాకెట్స్ మనకు మూడు రకాలు ఉంటాయి. ఒకటి వర్గాకారు లేదా బడా బ్రాకెట్ అంటాం, దీన్ని బడా కోష్టక్ అంటాం. లేదా సర్పాకారు, పాములాగా ఉంటుంది కాబట్టి దీన్ని సర్పాకార కోష్టక్ అంటాం. అలాగే మధ్య అనే పేరు కూడా ఉంది దానికి. చోటా కోష్టక్, బ్రాకెట్స్ ఉంటాయి కాబట్టి, సహజంగా బ్రాకెట్స్ ఉంటాయి కాబట్టి చోటా కోష్టక్. మీ ఎన్ని అడగడండి, మీ ఎన్ని ఇంత డెప్త్ గా వెళ్ళను. మిమ్మల్ని ఏమడుగుతాడు, ఒక బ్రాకెట్ ఇచ్చి దీన్ని ఏమంటారని అంటాడు. మీరు కోష్టక్ అంటే సరిపోతుంది. కోష్టక్, కోష్టక్. చూడండి ఇక్కడ, కోష్టక్, 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 కోష్టక్. ఇలా గుర్తుపెట్టుకోవడం ట్రై చేయండి. మీరు చేస్తే మీకు యాక్షన్ గుర్తుంటుంది. కోష్టక్, కోష్టక్. ఏం ఉద్ధరించడానికి అవతరించావరా గాడిద. ఏం ఉద్ధరించడానికి అవతరించావరా గాడిద. కోష్టక్, 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 కోష్టక్. తప్పుగా అనుకోవద్దండి, ఇది కేవలం విద్యార్థులు గుర్తుపెట్టుకోవడం కోసం చేస్తున్నటువంటి యాక్షన్ మాత్రమే. దీన్ని మీరు గుర్తుపెట్టుకుంటే చాలు. ఉద్ధరించడానికి అవతరించావరా గాడిద. కోష్టక్, కోష్టక్. బ్రాకెట్స్ కనుక ఉంటే మీరు కోష్టక్ అనేటువంటి దాన్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. వివరణ చిహ్న, సైన్ ఆఫ్ ఫాలోయింగ్. ఇంకా వివరణ ఇచ్చేటప్పుడు మీకు ఇలాంటి చూడండి, వివరణ ఇచ్చేటప్పుడు ఓపెన్ గంగనం స్టైల్ సాంగ్ గుర్తుపెట్టుకోండి. ఇలా చూడండి, ఒక చెయ్యి ఇలా ఉంది, ఇలా చెయ్యి ఉంది. దీనికి ఏం చేశాడండి, వివరణ్ గంగం ఓపెన్ గంగం స్టైల్ అనే పాట గుర్తుపెట్టుకుంటే వివరంగా ఓపెన్ గంగం స్టైల్ పాటని మనం వివరంగా చెప్పుకుంటున్నాం. ఓపెన్ గంగం స్టైల్, ఓపెన్ గంగం స్టైల్. ఈ రెండు చుక్కలు వచ్చి రెండు చుక్కల మధ్య ఒక గీత బారుగా వస్తే దాన్ని మనం వివరణ చిహ్నం అంటాం. ఏమంటామండి, వివరణ చిహ్నం. ఇలా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ యోజక్ చిహ్నం, దీన్ని సమాస్ చిహ్నం కూడా అంటారు. ఇది ఐఫన్ అండి. ఐఫన్ అంటే ఏం లేదండి, రెండు పదాల మధ్య, అంటే మన ద్వంద్వ సమాస్ ఎలా ఉంటుంది, ద్వంద్వ సమాస్ మధ్య రెండు పదాల మధ్య కలపడానికి మనం ఉపయోగించేటువంటి ఐఫన్ ని యోజక్ అంటారు. ఏమంటారు, ఇది చాలా ఇంపార్టెంట్, యోజక్. అలాగే ఉద్ధరణ చిహ్నం కూడా చాలా ఇంపార్టెంట్, కోష్టక్ ఇంపార్టెంట్. ఇక్కడ దాకా మీరు ఖచ్చితంగా ప్రతి విద్యార్థి నేర్చుకోవాల్సిందేనండి. నెక్స్ట్ నిర్దేశక్ చిహ్నం, డాష్. ఈ ఐఫన్ కంటే కాస్త పెద్దగా ఉంటుందని మనం ఏమంటాం అంటే డాష్ అంటాం, రేఖిక అంటాం. ఇది నిర్దేశక్ చిహ్నం. అలాగే సంక్షేప చిహ్నం, అంటే ఆ ఫ్లైట్ అలా వెళ్ళిపోతే నిర్దేశక్ చిహ్నం. నిర్దేశక్ అంటే డాష్ అంటే రేఖిక. దాని తర్వాత మనం సంక్షేప్ సూచక్. సంక్షేప్ సూచక్ అంటే లాఘవ్ చిహ్నం, అంటే అబ్రివేషన్స్ దగ్గర. ఫర్ ఎగ్జాంపుల్ డాక్టర్ అన్న చోట మనకి ఇలాంటి చుక్క ఉందనుకోండి, దాన్ని మనం సంక్షేప్ సూచక్ అనొచ్చు, లేదా లాఘవ్ చిహ్నం అనొచ్చు, లేదా UN1 అని చూడండి, ఇక్కడ మధ్యలో ఇలా డాట్స్ వచ్చినాయి. సో దాన్ని మనం సంక్షేప్ సూచక్ అంటాం. అంటే అబ్రివేషన్స్ దగ్గర ఉండేటువంటి సూచక్ ని సంక్షేప్ సూచక్ అంటారు. హంస పద్ధతి త్రుటి సూచక్ విస్మరణ అండి. అంటే మనం ఏదైనా మర్చిపోతే, రాయడంలో మర్చిపోతే అక్కడ గనక మనం ఇలా గుర్తుపెట్టి కిందో పైన రాస్తే దాన్ని మనం హంసపద్ అంటారు, లేదా హంసపద్ అంటారు, త్రుటి సూచక్ అంటారు, విస్మరణ అంటారు. మనందరూ తెలిసిందే లోప చిహ్నం. లోప చిహ్నం అంటే రిక్త స్థానం, అంటే బ్లాంక్స్. మనం ఒక పదం ఖాళీ వదిలిపెట్టి అలా ఇస్తారు కదండి సెంటెన్స్. సో సెంటెన్స్ ఇచ్చిన బ్లాంక్స్ వస్తాయి కదండి, దాన్ని మనం లోప్ చిహ్నం అంటాం, లోప్ చిహ్నం. 15th వన్ పాద చిహ్నం లేదా రేఖాంకన్, అంటే రేఖాంకి చేసి ఉంటారు చూసారండి, అండర్లైన్ చేసి ఉన్న దాన్ని పాద చిహ్నం అనొచ్చు, లేదా రేఖాంకన్ అని కూడా అనొచ్చు. అలాగే మనకి ఏదైనా సెంటెన్స్ ఇస్తే అందులో అండర్లైన్ చేసి ఉంటారు కదా, ఈజీగా దాన్ని గుర్తుపట్టొచ్చు. పునరుక్తి సూచక్ చిహ్నం, రిపీట్ పాయింటర్ అండి. అంటే ఒక పదం రాసి దాని కింద మనం ఇలా గీతలు పెట్టుకుంటూ వెళ్తాం కదండి, దాన్ని రిపీట్ గా మనం పాయింటర్ అంటారండి. దీన్ని పునరుక్తి సూచక్ అని అంటారండి, పునరుక్తి సూచక్. దీర్ఘ ఉచ్చారణ చిహ్నం, దీర్ఘ ఉచ్చారణ చిహ్నం అండి. అంటే లాంగ్ ప్రొనౌన్సియేషన్. లాంగ్ ప్రొనౌన్సియేషన్ అంటే గురువుతో సమానం అండి. అంటే మనం కొంచెం ఎక్కువసేపు పలికితే, ఫర్ ఎగ్జాంపుల్ కా అన్నాం అనుకోండి, ఇప్పుడు కా అని దీర్ఘంగా పలుకుతున్నాం కాబట్టి ఇప్పుడు లాంగ్ ప్రొనౌన్సియేషన్. దీన్ని దీర్ఘ ఉచ్చారణ చిహ్నం అంటారు, మనం గురువు అంటామండి. తుల్యతా సూచక్ చిహ్నం, ఈక్వల్ సైన్. మన ఈజ్ ఈక్వల్ టు ఉంటుంది కదండి, దాన్ని తుల్యతా సూచక్ చిహ్నం అంటారు. ఈజ్ ఈక్వల్ ఏమంటారండి, తుల్యతా సూచక్ చిహ్నం అంటారు. టీకా లేదా సంకేత సూచక్,
మనం ఏదైనా పాయింట్స్ గా రాస్తున్నప్పుడు స్టార్ పెట్టుకుంటూ వెళ్తాం, లేదా ప్లస్ పెట్టుకుంటూ వెళ్తాం, ప్లస్ పెట్టుకుంటూ వెళ్తాం, లేదా 1 2 3 4 అని పెట్టుకుంటూ వెళ్తాం. దాన్ని మనం ఏమంటామండి, టీకా లేదా సంకేత్ సూచక చిహ్నం అంటారు. 20th సమాప్తి సూచక చిహ్నం. ఇంకా ఫైనల్ గా కన్క్లూజన్ అండి. అంతా రాసిన తర్వాత మనం ఇచ్చేటువంటి గీత ఏదైతే ఉందో దాన్ని సమాప్తి సూచక చిహ్నం అంటారు. ఇవి అతి ముఖ్యమైనటువంటి విరామ చిహ్నాలు. అయితే మై డియర్ స్టూడెంట్స్, దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి. నేను చెప్పిన ట్రిక్స్ ని గుర్తుపెట్టుకోండి. మీకు గనక ఈ వీడియో నచ్చితే 10 మందికి 20 మందికి మీకు ఎంత వీలైతే అంత మందికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. అలా ఛానల్ ని ప్రోత్సహిస్తారని కోరుకుంటూ మీ అందరికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఆల్ ద బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్. మీరు మంచి మార్కులతో ఈ రాబోయే 10th క్లాస్ అత్యుత్తమైన మార్కులతో మీరందరూ కూడా విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ రెహమాన్ సార్. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.